హలో అందరికీ వెల్కమ్ టు హరిత టాక్స్. ఈరోజు మనం వినబోయే కథ పొట్టి పిచ్చుక కథ. అనగనగా ఓ ఊరిలో ఒక పొట్టి పిచ్చుక ఉండేది. అదేం చేసింది? ఊరల్లా తిరిగి ఉలవగింజ, చేనల్లా తిరిగి శనగగింజ, పెరడల్లా తిరిగి పెసరగింజ ఇలాంటివి ఎన్నో గింజలు పోగు చేసుకొని కొట్టి కొట్టి కొండంత రొట్టె చేసుకుని చింత చెట్టు మీద కూర్చొని ఆ పిచ్చుక ఆ రొట్టెను ఎగరేస్తూ ఎగరేస్తూ తింటూ ఉంటే చీమ తలకాయంత ముక్క చెట్టు తరలో పడిపోయింది. అప్పుడు ఆ పిచ్చుక ఏం చేసింది? వడ్రంగి దగ్గరకు వెళ్ళి వడ్రంగి అతి కష్టపడి కొండంత రొట్టె చేసుకుని తింటుంటే చీమ తలకాయంత ముక్క చెట్టు తొర్రలో పడిపోయిందోయ్, చెట్టు కొట్టి అది తీసిపెట్టవు అంది. వడ్రంగి చీమ తలకాయంత ముక్కకై చెట్టు కొట్టాలా అని పక్కపక్క నవ్వాడు. అప్పుడు ఆ పిచ్చుకకి ఎంతో కోపం వచ్చింది. తిన్నగా రాజు దగ్గరకు వెళ్ళి రాజుగారు అతి కష్టపడి కొండంత రొట్టె చేసుకుని తింటుంటే చీమ తలకాయంత ముక్క చెట్టు తొర్రలో పడిపోయింది, తీసి పెట్టమని వడ్రంగిని అడిగితే తీయనన్నాడు. వడ్రంగిని దండించండి రాజా అంది. రాజు కూడా నవ్వి ఇంత చిన్న పనికి వడ్రంగిని దండించాలా? దండించను పో అన్నాడు రాజు. అమ్మా, వీడి పని ఇలా ఉందా అని ఆ పిచ్చుక వెంటనే లేళ్ల దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పి చెట్టు కొట్టమంటే వడ్రంగి కొట్టనన్నాడు. వడ్రంగిని దండించమంటే రాజా దండించడం లేదు. రాజుకు ఉద్యానవనం అంటే ఎంతో ఇష్టం, అది పాడు చెయ్యండి లేళ్ళు అంది. ఈ చీమ తలకాయంత ముక్క కోసం చక్కటి రాజపూల తోట పాడు చేస్తామా? చాలే పో అన్నాయి లేళ్ళు. అమ్మా, వీటి పని ఇలా ఉందా? ఈ వెధవలేళ్లకు ఇంతటి తెగులా అని ఆ పిచ్చుక ఏం చేసింది? బోయవాడి దగ్గరకు వెళ్ళింది. బోయవాడా, చీమ తలకాయంత రొట్టె ముక్క చెట్టు తొరలో పడిపోయింది, తీయమంటే వడ్రంగి తీశాడు కాదు. వడ్రంగిని దండించమంటే రాజు అలా చెయ్యలేదు. రాజు పూలతోట పాడు చెయ్యమంటే లేళ్ల పాడు చేయడం లేదు. లేళ్ల కాళ్లను విరక్కొట్టు బోయవాడా అంది. ఇదంతా విని బోయవాడు ఈ పాటి భాగ్యానిక చెంగున గింతే లేళ్ల కాళ్లను విరక్కొట్టనా? బాగానే ఉంది, వెళ్ళు అని పంపేశాడు. దాంతో పిచ్చుక్కి కోపం ఎక్కువై ఎలుక దగ్గరకు వెళ్ళి ఓయి ఎలుక ఓ సాయం చేసి పెట్టాలి. చీమ తలకాయంత రొట్టె ముక్క చింత చెట్టు తొర్రలో పడిపోతే తీయమంటే వడ్రంగి తీశాడు కాదు. వాడిని దండించమంటే రాజలా చేశాడు కాదు. రాజుగారి పూల తోటను పాడు చెయ్యమంటే లేళ్లా చేశాయి కాదు. లేళ్ల కాళ్లను విరక్కొట్టమంటే బోయ విరక్కొట్టలేదు. బోయవాడి చెప్పులు కొరికి పాడు చేయి ఎలుక అంది. ఎలుక కూడా నా వల్ల కాదు పొమ్మని అంది. అమ్మో, నీకెంత గర్వమే అని పిల్లి దగ్గరకు వెళ్ళి పిల్లి బావా, చీమ తలకాయంత రొట్టె ముక్క చెట్టు తొర్రలో పడిపోతే తీయమంటే వడ్రంగి తీశాడు కాదు. వడ్రంగిని దండించమంటే రాజలా చెయ్యలేదు. రాజు పూల తోటను చెరపమంటే లేళ్లా చెయ్యలేదు. లేళ్ల కాళ్లను విరక్కొట్టమంటే బోయ విరక్కొట్టాడు కాదు. బోయ చెప్పులు కొరకమంటే ఎలుక కొరికింది కాదు. ఎలుకను వేటాడు పిల్లి అంది. నాకిప్పుడు చాలా పనులున్నాయి, ఇదే పనా ఏమిటి అని పిల్లి వెళ్ళిపోయింది. అయ్యో, ఉండు నీ పని పడతాను అని తిన్నగా అవ్వ దగ్గరకు వెళ్ళి అవ్వ, చీమ తలకాయంత రొట్టె ముక్క చెట్టు తొర్రలో పడిపోతే వడ్రంగి తీశాడు కాదు. రాజు వడ్రంగిని దండించాడు కాదు. రాజుగారి పూల తోటను లేళ్లు పాడు చెయ్యలేదు. లేళ్ల కాళ్లను బోయ విరక్కొట్టలేదు. ఎలుక బోయవాడి చెప్పులు కొరకలేదు. పిల్లి ఎలుకను వేటాడలేదు. పిల్లి మీద వేడి పాలయ్యవ్వా అంది. చీమ తలకాయంత రొట్టె ముక్క కోసం పిల్లి మీద పాలొస్తానా? చాలే అని అవ్వ కసిరి పొమ్మంది. ఏమి తూలిపోతున్నావే మా అమ్మ అని తిన్నగా తాతయ్య దగ్గరకు వెళ్ళి చీమ తలకాయంత రొట్టె ముక్క తొర్రలో పడిపోతే వడ్రంగి తీయనన్నాడు. రాజు వడ్రంగిని దండించాడు కాదు. లేళ్ళు రాజుగారి పూల తోటను పాడు చేశాయి కాదు. లేళ్ల కాళ్లను బోయ విరక్కొట్టలేదు. బోయ చెప్పులు ఎలుక పీకలేదు. పిల్లి ఎలుకను వేటాడలేదు. అవ్వ పిల్లి మీద వేడిపాలు అయ్యలేదు. అవ్వని చితక్కొట్టు తాత అంది. అమ్మో, నేను అలా చేస్తానా? చెయ్యను పో అన్నాడు తాత. ఓహో, నీకింత గర్వమా? సరే అని ఆ పిచ్చికేం చేసింది? గబగబా ఆవు దగ్గరకు వెళ్ళి ఆవు పిన్ని, చీమ తలకాయంత ముక్క చెట్టు తొర్రలో పడిపోతే వడ్రంగి తీశాడు కాదు. రాజు వడ్రంగిని దండించలేదు. రాజు పూల తోటను లేళ్లు పాడు చెయ్యలేదు. లేళ్ల కాళ్లను బోయవాడు విరక్కొట్టలేదు. బోయవాడి చెప్పులను ఎలుక కొరకలేదు. ఎలకను పిల్లి వేటాడలేదు. పిల్లి మీద అవ్వ వేడిపాలు అయ్యలేదు. తాత అవ్వను చితక్కొట్టలేదు.
తాత పాలు తీయడానికి వచ్చినప్పుడు ఫెడీమని ఒక తన్ను తన్నావు అంది. అబ్బే నేను అలా చెయ్యను సుమా అంది ఆవు. అప్పుడు ఆ పిచుకకు చాలా బాధ కలిగింది. విచారిస్తూ ప్రొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో ఏమో, ఎవరిని అడిగినా ఏమీ చెయ్యనంటున్నారు, ఎలాగో అని ఏడుస్తూ కూర్చుంది. ఇంతట్లో ఓ ఈగ ఆ దారమ్మట వెళుతూ, ఏం పిచ్చుక ఏడుస్తున్నావు అంటే పిచ్చుక జరిగినదంతా చెప్పి ఉపకారం చేసి పెట్టమంది. అప్పుడు ఈగ ఏం చేసింది, వెంటనే వెళ్ళి ఆవు చెవిలో దూరి నానా అల్లరి చేసింది. ఆవు ఆ బాధ భరించలేక తాతను తన్నింది. తాత అవ్వను చితక్కొట్టాడు. అవ్వకు వళ్ళు మండి పిల్లి మీద వేడిపాలు వసింది. పిల్లి కోపం కొద్దీ ఎలుక వెంట పడింది. ఎలుక భరించలేక బోయవాడి చెప్పులు కొరికింది. బోయవాడు ఆ కోపం తీర్చుకోవడానికి లేళ్ల కాళ్లను విరక్కొట్టాడు. లేళ్లు కోపంతో రాజుగారి తోటను పాడు చేశాయి. రాజుకు బుద్ధి వచ్చి వడ్రంగిని శిక్షించాడు. వడ్రంగి చచ్చినట్లు చెట్లు నరికి తొర్ర తవ్వి ఆ చీమ తలకాయంత రొట్టె ముక్కను తీసి పిచుక చేతిలో పెట్టాడు. పిచుక మళ్ళీ ఎగరేస్తూ ఎగరేస్తూ ఆ రొట్టె ముక్కను కమ్మగా తిన్నది. కథ కంచికి మనం ఇంటికి. ఇలాంటి మరిన్ని కథల కోసం హరిత టాక్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మా కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన 90s కిడ్స్ అందరూ విన్న ఈ కథల్ని ఈ జనరేషన్ పిల్లలు కూడా వినాలన్న ఒక ఉద్దేశంతో ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాము. థ్యాంక్ యూ.